ప్రతి నెల జీఎస్టీ పెరుగుతూ వచ్చింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పెరుగుతూ వచ్చింది. అట్లాగా ఒక కరోనా టైంలో తప్పించి గత 5 ఏళ్లలో పెరుగుతూనే వచ్చింది. జీఎస్టీలో పోటీనే నడిచింది. జీఎస్టీపీలో వాటా పెరుగుతూనే వచ్చింది. కానీ అది ఆర్థిక విధ్వంసం జరిగింది, సర్వనాశనం జరిగిపోయింది అని చెప్తూ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం తాను అధికారంలోకి వచ్చాక వరుసపెట్టి జీఎస్టీ మైనస్సే. ఓన్లీ ఒక్క నెలలో ప్లస్సు, మిగతా అన్ని నెలలు మైనస్సే. మొన్నటి నెలలో జీరో గ్రోత్. కాకపోతే ఒక 28 కోట్ల రూపాయలు గత ఏడాదితో పోల్చుకుంటే 38 కోట్లు ఎక్కువ వచ్చినట్టుంది. అది కూడా చివరిలో ఆ రిజిస్ట్రేషన్ల వ్యవహారం వలన సాధ్యమైంది. ఇక్కడ పాయింట్ అలా ఈ తిరోగమనం, అప్పుడు విధ్వంసమా ఇప్పుడు విధ్వంసమా అన్న చర్చ ఎందుకంటే ఆటోమొబైల్ రంగంలో నెగిటివ్ గ్రోత్ ఇప్పుడు తాజాగా సంచలనమైనటువంటి అంశం. 2025లో 24 కంటే తక్కువగా అమ్మకాలు నమోదైనవి. ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలు దేశం మొత్తం మీద 15.53% గ్రోత్ ఉంది. అదే ఆంధ్ర వచ్చేటప్పటికి 0.75% తగ్గింది ప్యాసింజర్ వెహికల్స్. కమర్షియల్ వెహికల్స్ అంటే ఈ ఆటోలు గీటోలు ఇట్లాంటి వాటిది వచ్చేటప్పటికి దేశం మొత్తం మీద 8.22% గ్రోత్ ఉంది. ఆంధ్రాలో 7% తగ్గింది. అంటే కార్లు అనమాట, ప్యాసింజర్ వెహికల్స్ ఇదే. కమర్షియల్ వెహికల్స్ అంటే ఈ లారీలు, బస్సులు ఇట్లాంటి. ప్యాసింజర్ వెహికల్స్ అంటే మనకి తెలిసినటువంటిదే. అలాగే 3 వీలర్ వెహికల్స్ అంటే మన ఆటోలు ఇట్లాంటి దేశం మొత్తం మీద 6.86% గ్రోత్ ఉంటే ఆంధ్రాలో 14.82% తగ్గింది. అలాగే 2 వీలర్స్ దేశం మొత్తం మీద 4.15% పెరిగితే రాష్ట్రంలో 10.25% తగ్గింది. అంటే మోటార్ వెహికల్స్లో 24-25 అనేటటువంటిది ఒక చేదు జ్ఞాపకం. ఎందుకు జరుగుతుంది అన్నటువంటి తేల్చాల్సిన అంశం.